సబ్బవరం మండలంలో పలు గ్రామాలలో గల చిన్న నీటి పారుదల చెరువులకు పంట నీటిని అందిస్తున్న అల్లిగడ్డను పెదయాతపాలెం, టెక్కలిపాలెం మధ్య గల ఒక రియల్ ఎస్టేట్ యజమాని ఆక్రమించుకొని కల్వర్టు నిర్మించడంపై టెక్కలిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ సహా రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మండల రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అనుమతి లేకుండా అల్లిగడ్డ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా పైపు కల్వర్టు నిర్మించడం, అల్లిగడ్డ కాలువ గట్టపై రోడ్డు తయారు చేయడం నట్లవారు విస్మయం వ్యక్తం చేశారు. ఇది మిషన్ పెట్టాలి, రావర్ తీసుకురావాలి. అంటే 83 లింకులు అక్కడ తెలుస్తుంది మధ్యలో యాక్చువల్గా ఇది మా తాత తండ్రుల నుంచి బంగారప్పన బోర్డర్ నుంచి ఇది అల్లిగడ్డ అంటారు దీన్ని. ఈ అల్లిగడ్డ దగ్గర సుమారుగా ఇక్కడి నుంచి మా టెక్కలపాలెం మీదుగా బుర్రమ్మ అంటే యాక్చువల్గా గాదిరెడ్డిపాలెం, నాయనంపాలెం ఈ కాకుండా ఎక్స్ట్రా ఫ్లో వాటర్ కూడా అంతకాపల్లి చెరువుకి వెళ్తుంది అనమాట. లాస్ట్ చెరువుకి వెళ్తుంది అదంతా వాటర్గా. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఏం చేశారంటే 4-5 సంవత్సరాల క్రితం ఆలరామ్ అనే వ్యక్తి ఇప్పుడు లేఅవుట్ వేసి ఏదైతే ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా ఇరిగేషన్ ట్యాంక్ మీద నుంచి రోడ్డు వేయించి ఇక్కడ లేఅవుట్ వేసి ఇక ఈ లేఅవుట్ అండి ఈ లేఅవుట్ వేసి అమ్మేశారు. దీన్ని పేజ్ చేసుకొని మరి పక్కన నిన్న కాక మొన్న మేము వచ్చి చూస్తే ఆ కెనాల్ మీద మళ్ళీ ఒక వేసి కలవర్ట్ వేసి మళ్ళీ మట్టి కప్పేసి మట్టి కప్పడమే కాకుండా యాక్చువల్గా ఉన్న చెట్లు ఎప్పటి నుంచి ఉన్న చెట్లు తాటి చెట్లు కానీ అక్కడ మా ఏత చెట్టు ఏదో చెట్లు ఉన్నాయి నేరడు చెట్లు అవి మాకు ఎవరికి తెలియకుండా ఎవరితో ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా లేఅవుట్ పర్పస్ మీదే ఈయన చేశాడు కాబట్టి తద్వారా ఆయన కూడా చేయడానికి ప్రయత్నం చేశాడు. మరి ఇది అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాం, అలాగే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎవరైతే వాళ్ళ పేరు మేము చెప్తాం, ఇక మేము తీసుకోలేదు ఆ పేరు అనేది, వాళ్ళ మీద తగిన చర్య మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా మరి వాళ్ళకి శిక్ష పడేటట్టు ప్రయత్నం చేయాలని మా మనస్ఫూర్తి. సార్ ఆ ఊరు టెక్కలపాలెం అండి. పత్రికా విలేకరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా పేరు దగ్గ చిన్నయ్య. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, మా తాతల తండ్రుల నాటి నుంచి అది అల్లిగడ్డ అనే ఆధారంతో మా గ్రామం మొత్తం పంటలు పండించుకుంటున్నాం. ఆ పంటలకి పండించుకోకుండా ఇంకా మిగతా ఉన్న నీరుని నాయనంపాలెం అలాగే అంతకాపల్లి రాచెరు వరకు మా ఈ ఛానల్ నుంచి వెళ్తుంది. అందుచేతని అంతగడ్డ నాడు ఈ చిన్న గడ్డ తయారు చేసి ఈవేళ రోడ్డుకు ఒక చెంప వాడుకుంటున్నారు. ఉన్న చెంపనేమో అవతలేమో భూమిని ఆక్రమించుకొని బలరాం గారు అబ్బాయి శ్రేణు కొన్నారు. కొని ఎవరికో వైజాగ్ వాళ్ళకి అమ్మేసుకున్నారట. అమ్మేసుకున్న తర్వాత నా ఉన్న వ్యక్తి మాకు తెలియదు. ఇప్పుడు మేము యాతపాలెం వెళ్తూ మొన్న యాగాకి వెళ్తున్నాం, చూసామండి. చూస్తే అమ్మ మాకు తెలియకుండా ఎవరు బాబు ఇక్కడ ఇంత గడ్డ కప్పేసి ఇలా చేశాడు అనేసి మా పెద్దలు అందరూ మేము అనుకొని వచ్చామండి ఈరోజు. అందుకే విలేకరులు అక్కడికి పిలిచడం అయింది.